హాయ్ అండి. నమస్కారం. నేను గోదావరబ్బాయి రవితేజ. దుమ్ముగూడెం మండలం నుండి నరసాపురం గ్రామంలో ఉన్నటువంటి అంటే భద్రాచలం నుంచి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసాపురం గ్రామంలో అక్కడ ఉండే స్థానికులు ఈ దేవాలయం కట్టించడం జరిగిందండి. ఈ దేవాలయం పేరు చిన్న అరుణాచలంగా ప్రసిద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ అరుణాచలం నుంచి తీసుకువచ్చిన శిలా విగ్రహాలు, రాళ్ళతో నిర్మించిన విగ్రహంతో దేవాలయం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. అంతేకాదండో అరుణాచలం శివుడు ఎలా అయితే ఉంటాడో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుందండి. 32 సార్లు శివదీక్ష స్వీకరించి మఠాధిపతి శ్రీ శ్రీ చిన్న కేశవ పండితాచార్య వారి చేతుల మీదుగా లింగధారణ జపదీక్ష తీసుకుని దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాన్ని ఎన్నో క్షేత్రాలను దర్శనం చేసుకొని ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పం చేసుకుని ఆ సందర్భంలో ధ్యానంలో నాగేంద్రుడు దర్శనమిచ్చి ఆలయం ఉన్న ప్రాంతం వెతుక్కుంటూ రాగా అది వారి పూర్వీకుల నాగదేవత పుట్ట కావటంతో కాకతీయులందరూ కూడా కలిసి తండ్రి గారు జ్ఞానం మొత్తం స్థలమంతా ఇవ్వగా అరుణాచలం స్వామివారి ఆలయ స్థితిలో గురుస్వామివారు బ్రహ్మశ్రీ యాముది వేదం పాము వేదం షణ్ముఖ సారథి గారి ఆశీస్సులతో శివనాగస్వామి ఆలయం పూర్తి చేయడం అనేది జరిగిందండి. ఆలయ వ్యవస్థాపకులు శివనాగస్వామి వారిని. మోక్ష మార్గం అండి ఇది. అంటే అరుణాచలంలో మనం చూస్తాం కదా మోక్ష మార్గం, ఆ మోక్ష మార్గం చిన్న అరుణాచలంలో కూడా ఉందండి. అది ఇది చూడండి. భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళేటప్పుడు దమ్మగూడెం అనే గ్రామం పక్కన నరసాపురం అనే గ్రామం ఉంటుందండి. ఇక్కడ ఉన్న చిన్న అరుణాచలం అండి ఇది. అందరూ కూడా స్వామివారిని దర్శించుకోండి. ఇంకా విషయం ఏమిటంటే ఆలయం అనేది పూర్తి అవ్వలేదండి. ఇంకా అక్కడ పనులు అనేవి జరుగుతున్నవి. ఇంకా కొన్ని రోజులు పడుతుంది. ఇంకా లింగా దర్శనం అనేవి ఇంకా చాలా ఉన్నాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గోదావరబ్బాయి రవితేజని సపోర్ట్ చేయండి. స్వామివారి సన్నిధిలో గోశాల క్షేత్రం అండి ఇది. చిన్న గోశాల క్షేత్రం.